అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. పెళ్ళైనా కూడా బ్రహ్మచారిలా ఉండటం కేవలం ఆంజనేయ స్వామి వారికే కుదిరింది. అసలు ఆంజనేయ స్వామి వారికి ఎవరితో పెళ్ళయిందంటే సువత్సలాదేవితో పెళ్ళయింది. అవును, ఆంజనేయ స్వామి, సువత్సలాదేవి కళ్యాణం హనుమత్ జయంతి రోజు జరుపుకుంటారు. చిన్నప్పుడు ఆంజనేయ స్వామి సూర్యుడిని పండు అనుకొని మింగటానికి ప్రయత్నించిన విషయం మనకు తెలిసిందే. అంత చలాకీగా ఉండే పిల్లవానికి విద్యాబుద్ధులు ఎవరు నేర్పుతారంటే దానికి సూర్యుడే సరైన వాడు అని అందరూ చెప్తే అప్పుడు సూర్యుడి దగ్గర అన్ని రకాల విద్యలు ఆంజనేయ స్వామి నేర్చుకుంటారు. వాయువేగంతో సూర్యుడితో పాటు తిరుగుతూ అన్ని విద్యలు నేర్చుకున్నారు. అయితే విద్యలన్నీ నేర్చుకున్న తరువాత నేను గురుదక్షిణగా మీకు ఏమి ఇవ్వగలను అన్నప్పుడు నా తేజస్సు అయిన నా కుమార్తె సువర్చలాదేవిని వివాహం చేసుకోమంటారు సూర్యుడు. అప్పుడు గురుదక్షిణగా ఆంజనేయ స్వామి సువర్చలాదేవిని వివాహం చేసుకున్నారు. వారు లోక కళ్యాణం కోసం వివాహం చేసుకున్నారే కానీ ఇద్దరు కూడా ఆ జన్మాంతం బ్రహ్మచారులుగానే మిగిలిపోయారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.